మన్నించు ప్రియ 4వ భాగం. 3వ భాగంలో కిరణ్ తప్పు తెలుసుకుని నిశ్చలను పెళ్లి చేసుకుంటాడు. నిశ్చలకు కిరణ్కు దగ్గరుండి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసిందని లావణ్య మీద భర్తకు అత్తకు కోపం పెరిగిపోతుంది. ఆ కోపం మనసులో పెట్టుకొని లావణ్యను పండక్కి స్కూటర్ తీసుకురమ్మని చెప్పి భర్త అత్తగారు వెనక్కి పంపించేస్తారు. కథ కొనసాగుతుంది. కొత్త బండి వెంటనే దొరుకుతుందా? కంపెనీ నుంచి నేరుగా మన పేరును రావాలంటే వెంటనే దొరకదు. ముందుగా బుక్ చేయించుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ప్రియారిటీ ప్రకారం పంపుతారు. అదే కొత్త బండి బ్లాక్లో వెంటనే దొరుకుతుంది సార్. మీకు ఈ వివరాలన్నీ అడిగాడు చంద్రం. ఏం లేదు మీరేదో దాస్తున్నారు అన్నాడు చంద్రం. మా వారు పండగ కానుకగా స్కూటర్ తెమ్మని పంపారు. స్కూటర్ లేకపోతే గుమ్మం తొక్కవద్దంది మా అత్తగారు అంది లావణ్య. ఆశ్చర్యపోయినట్లు చూస్తుండిపోయాడు చంద్రం. ఆడపిల్లల పరిస్థితి ఇలా ఉందయ్యా. మంచి స్కూటర్ ఎంత అవుతుందో చూడు. అది కూడా నువ్వే సర్దుబాటు చేయి చంద్రం అభ్యర్థనగా అన్నాడు రామనాథం. సార్, మొన్ననే నా కోసం కంపెనీ నుండి స్కూటర్ తెప్పించాను. కొత్త బండి. లైసెన్స్లు అవి నా పేరున ఉన్నాయి. వాటిని తర్వాత మార్చుకోవచ్చు అన్నాడు చంద్రం వద్దు, ఇప్పుడు స్కూటర్ ఇస్తే ఈసారి మరొకటి కావాలంటారు. నేను ఇక్కడే ఉండిపోతాను అంది లావణ్య. అలా అనకూడదమ్మా. ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు. అవన్నీ మేము చూసుకుంటాం. నువ్వు ఎప్పుడు వెళ్ళాలో ఆలోచించుకో అన్నాడు రామనాథం. లావణ్య బస్సులో బయలుదేరింది అత్తవారింటికి. ఆ బస్సును ఫాలో అవుతూ స్కూటర్ మీద వచ్చాడు చంద్రం. కొత్త స్కూటర్తో తిరిగి వచ్చిన కోడల్ని చూసి తృప్తిగా నవ్వుకుంది అంబిక. తనేదో సాధించాను అన్న ఆనందం అంబికలో స్పష్టంగా కనబడుతోంది. స్కూటర్ లోపల పెట్టి వెంటనే వెళ్ళిపోతానన్నాడు చంద్రం. ఆ రోజుకు ఉండమని చంద్రాన్ని వెళ్లకుండా ఆపింది లావణ్య. లోపలికి వస్తూ బయట ఉన్న కొత్త స్కూటర్ని చూసి ముఖం అదోలా పెట్టాడు గౌతమ్. లావణ్య తిరిగి రావటం గౌతమ్కి ఇష్టం లేదు. హలో అంటూ చంద్రాన్ని పలకరించాడు గౌతమ్. స్కూటర్ తాళాలు, బిల్సు అన్నీ గౌతమ్ చేతికిచ్చాడు చంద్రం. ఆ రోజు సాయంత్రమే తిరిగి వచ్చేశాడు చంద్రం కొన్నదా ఈ బండి? బిల్స్ చూస్తూ అన్నాడు గౌతమ్. అర్జెంటుగా కావాలంటే చంద్రం అన్నయ్య మొన్ననే దీన్ని కొన్నాడు. నాన్నగారు దాన్ని కొని మీకు పంపారు. కొంపదీసి సెకండ్ హ్యాండ్ బండి కాదుగా. అయినా ఈ మెకానికల్ని నమ్మకూడదు. కొత్త బండికి లోపల పార్ట్లన్నీ మార్చి పాత పార్ట్లు వేయొచ్చు అనుమానంగా అన్నాడు గౌతమ్ అలా అనేసరికి లావణ్య మనసు బాధపడింది. చంద్రం అలాంటి వాడు కాదు అంది బాధను తట్టుకోలేక లావణ్య. చంద్రాన్ని ఏదన్నా అనగానే నీలో అంత పౌరుషం పొడుచుకొస్తుందేం? ఏమిటో పాపం అంతటి ప్రేమ వ్యంగ్యంగా అన్నాడు గౌతమ్ ఎందుకలా అంటున్నాడో అర్థం కాలేదు. ఏమో, మీకు చంద్రం మీద నమ్మకం లేకపోతే మరెక్కడైనా బండి చూపించండి. అది కొత్తదో సెకండ్ హ్యాండ్దో చెప్తారు కోపంగా అంది లావణ్య. ఏమిటే వాగుతున్నావు వెదవ మొహమా? నేను చేసుకోకుండా ఇంకెవరిని చేసుకున్నా వాడికి లక్షణాలు ఇచ్చేవాళ్ళు. వాడికి అన్ని ముచ్చట్లు తీరేవి అంది అంబిక. ఆ మాటలకి లావణ్యకి కోపం వచ్చింది. తను సహనంతో సర్దుకుపోతున్న కొద్దీ వీళ్ళు పెట్టరేగిపోతున్నారు. ఇంకా లాభం లేదని. మా వాళ్ళు మాత్రం ఏం తక్కువ చేశారు? మీరు అడిగినంత కట్నం ఇచ్చారు, లాంఛనాలు ఇచ్చారు, పైగా మీరు మధ్యలో కావాలన్నవి ఇచ్చారు అంది లావణ్య. ఇచ్చారులే, భలే సంబడంగా. నీ మూలంగా చిన్నవాడు అలా వెళ్ళిపోయాడు. వాడిని అలా మార్చింది నువ్వేనే. నిన్ను అంత తేలిగ్గా వదులుతానా? పళ్ళు నూరుతూ అంది అంబిక. వాళ్లతో వాదించి లాభం లేదనుకుని ఊరుకుంది లావణ్య. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. కానీ వీళ్ళంతా తన మీద పగబట్టినట్లున్నారు. గౌతమ్, అంబిక, సువర్ణల ప్రవర్తన అలాగే ఉంది. అరే గౌతమ్, విశ్వం మావయ్య వస్తానన్నాడ్రా. ఆ చిన్నాడి మీద ఆశలు పెట్టుకుంటే వాడేమో నట్టేట ముంచాడు. అరే, విశ్వం కూతుర్ని చేసుకుంటే ఆ ఆస్తుల్లో సగం ఆస్తులు మనకే వస్తాయి. కోటీశ్వరులం కావచ్చు. ఎలారా? చూస్తూ అంత అదృష్టాన్ని పోగొట్టుకోలేకపోతున్నాను అంది అంబిక. గౌతమ్ ఆలోచిస్తున్నాడు. నీకా ఈ ముదనష్టపు సంబంధం చేశాను, లేకపోతే నీకైనా చేసేవాళ్ళం అంది అంబిక ఆ మాట అనగానే గౌతంలో కొత్త ఉత్సాహం వచ్చింది. అమ్మా, ఒక పని చేద్దామా? అంబిక దగ్గరకు జరిగి చిన్నగా అన్నాడు గౌతమ్. ఏంట్రా? దీన్ని ఎలాగైనా వదిలించుకొని విశ్వం మామయ్య కూతుర్ని చేసుకుంటాను. ఇది అంత తేలిగ్గా వదులుతుందట్రా? చూస్తూ ఉండు. నువ్వు తప్పకుండా విశ్వం మామయ్య కూతుర్ని చేస్తానంటే దీన్ని 5 నిమిషాల్లో వదిలిస్తాను. ఎందుకైనా మంచిది ఆ లాయర్ శేషాద్రిగాడిని కలిసి ఎలా దీన్ని వదిలించుకోవాలో తెలుసుకో. లేకపోతే తర్వాత మనం రోజు కోర్టుల చుట్టూ తిరగలేం అంది అంబిక.
మనమేం కోర్టు చుట్టూ తిరగనక్కర్లేదు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా వాటిని తప్పించుకోవటానికి ఆ చట్టాల్లోనే ఎన్నో లోపాలుంటాయి. దానంతట అదే తనకు విడాకులు కావాలి అనేటట్లు చెయ్యాలి మనం. ఎలారా? ఎలాగేముంది? దాన్ని బాగా హింసిద్దాం. పాపం తట్టుకోలేక దానికే విరక్తి కలుగుతుంది. ఏమోరా, అది మొండిఘటం. మనం తన్నినా తిట్టినా ఓర్చుకొని పతియే ప్రత్యక్ష దైవం అంటేనో అనుమానం వెలిబుచ్చింది అంబిక. దానికి ఇంకో మార్గముందే. డాక్టర్ చేత సర్టిఫై చేయించి ఇది సంసార జీవితానికి పనికిరాదని చెప్పేస్తే సరి. అవకాశం దొరికినప్పుడు తెల్ల కాగితం మీద దాని చేత సంతకం చేయించుకుంటే ఆ కాగితంతో మనం ఏమైనా చేయొచ్చు. నీ ఇష్టం రా. అడుగో మీ బాబొస్తున్నాడు అంది అంబిక. ఇద్దరూ టాపిక్ మార్చేసి వేరే విషయాలు మాట్లాడుకుంటున్నారు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా కాఫీ తీసుకుని అంబిక గదిలోకి వెళ్ళింది లావణ్య. ఏమే వెదవ మొహమా, పొద్దునే నీ దరిద్రపు మొహం నువ్వును అంటూ నిద్రలేస్తూనే తిడుతూ లేచింది అంబిక. అంబిక ఎందుకలా తిడుతోందో అర్థం కాలేదు. కానీ ఆవిడంటున్న మాటలకి లావణ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్టవ్ మీద పాలగిన్నె పెట్టి ఆలోచిస్తోంది లావణ్య. ఆ ఆలోచనలలో పాలు స్టవ్ మీద పెట్టిందన్న సంగతి మర్చిపోయింది. పాలు పొంగి స్టవ్లో పడుతున్నాయి. అయినా వెంటనే గమనించలేకపోయింది లావణ్య. అంతలో ఏమే, పాలన్నీ అలా నేలపాలవుతుంటే మొద్దులా చూస్తున్నావేమే అంటూ వచ్చింది అంబిక. అది కాదత్తయ్యా అంటూ కంగారుగా పాలగిన్నె దించింది లావణ్య. ఎవడి గురించి ఆలోచిస్తున్నావే అంటూ లావణ్య జుట్టు పట్టుకొని ఒక్క తోపు తోసింది అంబిక. ఆ ఊపుకు వెళ్ళి గోడకు గుద్దుకుంది ఆమె తలకు గాయమైంది. నిన్ను చేసుకోవటమే మా కర్మ. ఎవడే ఆ చంద్రంగాడి గురించేనా ఆలోచిస్తోంది? మీ ఇద్దరి సంగతి ముందే తెలుసుంటే. అత్తమ్మ కోపంతో పెద్దగా అంది లావణ్య. ఏమిటే పౌరుషం పొడుచుకొచ్చినట్లుంది? చంద్రం నాకు అన్నయ్య. కోపాన్ని అణుచుకుంటూ అందామే. అన్నా అన్నా అంటూ మంచమెక్కే వాళ్ళు ఎంతమంది లేరు? దీర్ఘం తీస్తూ అంది అంబిక. మీరింత నీచంగా ఆలోచిస్తారనుకోలేదు. మీకలాంటి బుద్ధులున్నాయేమో. ఆవేశాన్ని ఆపుకోలేకపోయిందామె. ఏమే, ఎన్ని గుండెలే నీకు, నన్నే అంటావా అంటూ లావణ్య చెంప మీద బలంగా కొట్టింది అంబిక. అంతలో గౌతమ్ వంటగదిలోకి వచ్చాడు. రేయ్ చూడరా, ఇదేమంటోందో. నేను నీచురాలినంట, దాన్ని నోటికొచ్చినట్లు అంటుంది గౌతమ్తో అంది అంబిక. ఏమే, మా అమ్మనంటావా అంటూ ఆమెను జబ్బ పట్టుకుని లాగాడు గౌతమ్. దాన్ని కొట్టి లాభం లేదు. దానికి ఇంకోసారి మాట్లాడకుండా తగిన గుణపాఠం చెప్తాను. అలాగే పట్టుకో అంది అంబిక. లావణ్యను కదలకుండా పట్టుకున్నాడు గౌతమ్. గ్యాస్ స్టవ్ మంటలో అట్లకాడను ఎర్రగా కాల్చింది అంబిక. వదలండి, నేనేం అనలేదండి ఏడుస్తూ భయంగా అంది లావణ్య. గౌతమ్ వదలకు, వస్తున్నా అంటూ ఎర్రగా కాలిన అట్లకాడను పట్టుకొని వచ్చింది అంబిక. దీనికి అందగత్తెలని గర్వంరా, అందుకే దీని ముఖం మీద వాత పెడతాను అంటూ అట్లకాడను లావణ్య ముఖం మీదకు పెడుతోంది అంబిక. అత్తమ్మా, మీరెందుకు ఇలా నన్ను హింసిస్తున్నారో నాకు అర్థం కావట్లేం లేదు. ఎందుకా? నీ పీడ విరగడ చేసుకుందామని అంటూ అట్లకాడను బాగా దగ్గరకు తెచ్చింది అంబిక. వదలండి, మీకు దండం పెడతా వదలండి అంటూ బెదిరిన జింకలా ప్రాణభీతితో గించుకుంది. ఆ గింజులాటలో అట్లకాడ లావణ్య మెడవెనక భాగాన్ని తాకింది. అమ్మా అంటూ బాధతో గదంతా దద్దరిల్లేలా పెద్దగా కేక పెట్టి కుప్పలా నేలమీదికి కూలిపోయిందామె. ఆ కేక విన్న కామేశ్వరరావు ఏమిటా అని వంటగది వైపు వచ్చాడు. లావణ్యపై పైశాచికంగా ప్రవర్తిస్తున్న తల్లి కొడుకుల్ని చూసి ఆ గదిలోకి వచ్చాడు. ఏం జరిగిందిరా అంటూ వచ్చాడు కామేశ్వరరావు. ఏం లేదు, కళ్ళు తిరిగి కింద పడింది అన్నాడు గౌతమ్. అయితే పెద్దగా కేక పెట్టిందెవరు? ఎందుకు అంది అంబిక. మీరిద్దరూ ఏం చేసుంటారో నాకు తెలుసు. మీరు మనుషులు కారు, కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు కామేశ్వరరావు. గౌతమ్ అంబికలు గదిలోంచి మెల్లగా బయటికి జారుకున్నారు. స్పృహ తప్పి పడి ఉన్న లావణ్య ముఖం మీద నీళ్లు చల్లాడు కామేశ్వరరావు. స్పృహలోకొచ్చి కళ్ళు తెరిచింది లావణ్య. మామగారిని చూసి కంగారుగా లేవబోయింది. ఏం జరిగిందమ్మా అడిగాడు కామేశ్వరరావు. సమాధానంగా ఏడ్వటమే తప్ప నోరు విప్పలేదామె. ఆమె మెడ మీద కాలిన గాయాన్ని చూశాడు కామేశ్వరరావు. ఆ గాయాన్ని చూడగానే అతని ముఖం ఎర్రగా నెత్తురు గడ్డలా మారింది. అది మనిషి కాదు, రాక్షసి అంటూ విసురుగా వెళ్ళి వెంటనే తిరిగొచ్చాడు చేతిలో బర్నాల్ ట్యూబ్తో. బర్నాల్ని మెడ మీద గాయానికి రాశాడు కామేశ్వరరావు. 2 చేతులు జోడించింది లావణ్య. నేనేం చేయగలనమ్మా, ఈ ఇంట్లో ఎవ్వరూ నా మాట వినరు. తన నిస్సహాయతను వెలిబుచ్చాడు కామేశ్వరరావు. టూరిస్ట్ బస్లో తిరుపతి యాత్రకు వెళ్లారు కామేశ్వరరావు, అంబిక. స్నేహితురాలు పెళ్లికని ఊరు వెళ్ళింది సువర్ణ. ఇంట్లో ఒంటరిగా లావణ్య ఒక్కతే ఉంది. రాత్రి 10 గంటలు దాటినా గౌతమ్ ఇంటికి రాలేదు. అంత పెద్ద ఇంట్లో ఒక్కతే ఉండాలంటే భయంగా ఉంది.
వీధి గేటు, గుమ్మం, పెరటి గుమ్మం అన్ని తలుపులు గడియ పెట్టుకుని పడుకుంది. కానీ నిద్ర పట్టలేదు. ఏ చిన్న అలికిడైనా ఉలిక్కిపడి లేస్తోంది లావణ్య. 11 గంటలు దాటాక బయట కాలింగ్ బెల్ మోగింది. వెంటనే తలుపు తీయాలంటే భయంగా ఉంది. ఎవరొచ్చారో తెలుసుకోకుండా తలుపు తీయటం మంచిది కాదని కిటికీ తెరిచి చూసింది లావణ్య. బయట ఎవ్వరూ కనబడలేదు. కానీ కాలింగ్ బెల్ మాత్రం ఆగకుండా మోగుతూనే ఉంది. ఎవరది? ధైర్యాన్ని కూడగట్టుకొని అడిగిందామె. నేనే, తలుపు తీ. మత్తు వల్లనేమో మాటలు తడబడుతున్నాయి. అది గౌతమ్ గొంతేనని నిర్ధారణ చేసుకున్నాక తలుపు తీసింది లావణ్య. తలుపు తీయగానే తూలుకుంటూ లోపలికొచ్చాడు గౌతమ్. ఏం చేస్తున్నావు? ఇంతసేపా తలుపు తీయటానికి అంటూ ఆమె చెంప మీద చెళ్ళుమని కొట్టాడు గౌతమ్. ఆ దెబ్బకు లావణ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎవరోనని భయంగా అందామె. నీ దరిద్రపు మొహానికి ఎవరో కూడా వస్తుంటారా? తప్పుకో అంటూ 2 అడుగులు ముందుకేసి ఏదో మర్చిపోయినట్లు ఆగి వెనక్కి వెళ్ళాడు. కమాన్ డియర్, ఇది మన సొంత ఇల్లు. ఇందులో భయం లేదు. నో రైడింగ్స్, నో అంటూ బాబ్డ్ హెయిర్ మినీ స్కర్ట్తో మోడ్రన్గా ఉన్న అమ్మాయి భుజం మీద చేతులేసి నడిపిస్తూ తెస్తున్నాడు గౌతమ్. ఆ అమ్మాయి కూడా మత్తుమందు తాగినట్లుంది. అడుగులు తడబడుతున్నాయి. జరిగేదంతా కళ్ళారా చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బొమ్మలా అక్కడే నిలబడింది లావణ్య. డార్లింగ్, ఎవరో ఉన్నట్లుంది. లావణ్యం చూసి అడిగింది ఆ అమ్మాయి. అది నా హౌస్ వైఫ్, మా ఇంటిలో జీతం లేని పని మనిషి. అది మనకేం అడ్డురాదు. ఏమో మొద్దుమొహమా, అలా గుడ్లప్పగించి చూస్తావేం? తప్పుకో అన్నాడు గౌతమ్. పక్కకు తప్పుకుంది లావణ్య. ఏయ్ చూడు, నువ్వు ఆ సోఫాలోనే పడుకో. నేను నా స్వీటీ లోపల పడుకుంటాం. నువ్వు పతివ్రతవు కదా. సతీ అనసూయ ఏం చేసింది? నువ్వు అంతటి దానివే. హాయిగా పడుకో అంటూ స్వీటీ భుజం మీద చేయి వేసి లోపలికి నడిపించుకుని తీసుకెళ్లాడు గౌతమ్. ఇలాంటి దుస్థితి ఏ ఇల్లాలికి రాకూడదు భగవంతుడా అనుకుంది లావణ్య. తను దైవంగా కొలిచే భర్త తన కళ్ళ ముందే పరాయి ఆడదాన్ని ఇంటికి తెచ్చి దానితో కులకటం ఎంతటి సహనవతికైనా కరిగించి వేస్తుంది. లావణ్య గుండె బాధతో భారంగా మారింది. సోఫాలో పడుకోకుండా నేల మీదే చతికిలబడి సోఫా మీద తల అంచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎంతసేపు అలా ఏడ్చిందో గాని అలాగే నిద్రపోయింది. ఏయ్ లెగు అంటూ సోఫాలో పడుకుని ఉన్న లావణ్యను కాలితో తట్టిలేపాడు గౌతమ్. కళ్ళు తెరిచి అతన్ని చూసింది లావణ్య. అది వెళ్ళిపోయింది, నువ్వురా మత్తుగా తూలుతూ అన్నాడతను. ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఊరుకుందామే. నిన్నేనే అంటూ లావణ్య చెయ్యి పట్టుకుని పైకి లేపి గదివైపు లాక్కెళ్ళాడు. మంచం మీదకి విసురుగా తోశాడు. ఏమండి, మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావటం లేదు. గొంతు పెగిల్చుకొని అడిగింది లావణ్య. అవుతుంది, ముందు ముందు అర్థమవుతుంది అంటూ సిగరెట్ వెలిగించాడు. 2 దమ్ములు పీల్చి ఆ పొగను గట్టిగా లావణ్య ముఖం మీదకి ఊదాడు. సిగరెట్ పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరందక ఉక్కిరి బిక్కిరైందామే. అది చూసి సాడిస్ట్లా నవ్వుకున్నాడు గౌతమ్. ఏం చంద్రం గుర్తొచ్చాడా? అసహ్యంగా గౌతమ్ వైపు చూసింది లావణ్య. మరేమీ లేదు. నిన్ను ఆదుకునే అపర శ్రీకృష్ణుడు కదా. నువ్వు బాధపడితే చూడలేడు కదా, అందుకని. తలవంచుకొని మౌనంగా కూర్చుంది లావణ్య. అప్పుడు నిజంగానే చంద్రం గుర్తొస్తాడు. చూడు అంటూ సిగరెట్ దమ్ము గట్టిగా పీల్చి సిగరెట్ చివరనున్న నుసిని రాల్చేశాడు. సిగరెట్ నిప్పు ఎర్రగా కనబడుతోంది. ఆ ఎర్రటి నిప్పును తలవంచుకొని కూర్చున్న లావణ్య మెడ మీద గట్టిగా అదిమాడు. ఎర్రటి సిగరెట్ నిప్పు లావణ్య సున్నితమైన శరీరాన్ని అంతవరకు కాల్చింది. నిర్దాక్షిణ్యంగా వెంటనే శరీరంపై బొబ్బ బయటకొచ్చింది. సిగరెట్ నిప్పు చర్రుమని కాలగానే లావణ్య కెవ్వుమని పెద్దగా కేక పెట్టింది. ఆ నిశిరాత్రి నిర్మల వాతావరణంలో ఆ ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది. నిద్రావస్థలో ఉన్న ఏ ఒక్కరికి ఆ ఆర్తనాదం వినబడి ఉండదు. ఒకవేళ వినపడినా అదేదో పిశాచాల అరుపని మరింత గట్టిగా ముసుగు కప్పుకొని ముడుచుకుంటారే తప్ప ఏమిటా అరుపు, ఎవరిదా ఆర్తనాదం అని ఒక్కరూ ఆలోచించరు. చంద్రం గుర్తొచ్చాడా? వాడు నువ్వు కలిసి చదివారా, లేక కలిసి తిరిగారా, లేక అంటూ మళ్ళీ సిగరెట్ వెలిగించాడు గౌతమ్. మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. నేనే తప్పు చేయలేదు. మీరంతా చంద్రాన్ని ఎందుకంటున్నారో. ఎందుకా? నిన్న చంద్రంగాడి దగ్గరికే పంపుదామని. అయితే ఒక్క షరతు. నేనంటే నీకు ఇష్టం లేదని, నీకు నాకు ఏ సంబంధం లేదని స్టాంప్ పేపర్ మీద రాసి ఇవ్వు. లేదా తెల్ల కాగితం మీద రాసినా పర్వాలేదు. ఎందుకు అడిగింది లావణ్య. నీతో విడాకులు తీసుకొని నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని. నేను మీకు నచ్చకపోతే నన్నెందుకు చేసుకున్నారు? కోపంగా అడిగింది లావణ్య. మా అమ్మ చేసుకోమంది, చేసుకున్నాను, అంతే. మా వాళ్ళు మీకు 50,000 ఒక స్కూటరు ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నారు. నేను మీకు విడాకులు ఇవ్వాలంటే మా డబ్బు మాకు ఇవ్వండి.
అంతేకాదు ఇంతకాలం నేను మీ ఇంట్లో పనిచేసినందుకు జీతం, మీ కోరికలు తీర్చినందుకు ఎంత వెల కడతారో అంత డబ్బు ఇవ్వండి, లేకుంటే నేనే మీ మీద పోలీస్ కేసు పడతాను మొండి ధైర్యంతో అంది లావణ్య. ఏయ్, నీకింత ధైర్యం ఉందా అంటూ లావణ్యను పట్టుకోబోయాడు గౌతమ్. ఇలా జరగొచ్చని ముందే ఊహించిన లావణ్య పక్కకు తప్పుకుంది. తాగిన మైకంలో ఉండటం వల్ల తూలి పక్కకు పడ్డాడు. అదే అదనుగా ఆ గదిలోంచి బయటకొచ్చి గదికి బయట గొళ్ళెం పెట్టింది. గౌతమ్ అరచిన తలుపు తీయలేదు. తెల్లవారుజామునే తిరుపతి యాత్రకెళ్లిన అంబిక, కామేశ్వరరావులు తిరిగొచ్చారు. వచ్చి రావటంతోనే లావణ్యను ఆప్యాయంగా బాగున్నావామ్మా అంటూ అడిగాడు కామేశ్వరరావు. బాగుండకేం చేస్తుంది, ఈ వారం రోజులు అదొక్కతేగా ఇంట్లో ఉంది, దానిష్టం వచ్చినట్లుగా తైతక్కలాడుంటుంది అంది అంబిక తన సహజ ధోరణిలో. లావణ్య మౌనంగా ఊరుకుంది. సాయంత్రం 5 గంటలకే ఇంటికొచ్చాడు గౌతమ్. వచ్చి రావటంతోనే లావణ్య లావణ్య అంటూ వంటగదిలోకి వచ్చాడు. త్వరగా తయారవు, బయటకెళ్దాం అంటూ వచ్చాడు గౌతమ్. నేను రాను అంది లావణ్య. ఎందుకు రావు? ఎందుకు రావో నేను చూస్తాను అంటూ లావణ్య జబ్బ పట్టుకొని బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళాడు గౌతమ్. ఏమిటి మీ దౌర్జన్యం? ధైర్యాన్ని కూడగట్టుకొని అడిగింది లావణ్య. ఏమిటా? మర్యాదగా బట్టలు మార్చుకో, లేదా నేనేం చేస్తానో నాకే తెలియదు. ఎక్కడికి వెళ్తున్నాం? అదంతా తర్వాత చెప్తాను, త్వరగా చీర మార్చుకో. ఇంకా వాదించి లాభం లేదనుకొని చీర మార్చుకుంది లావణ్య. స్కూటర్ మీద నేరుగా 3 స్టార్ హోటల్కి తీసుకొచ్చాడు. ఇక్కడికెందుకు అని అడగాలనుకుంది, కానీ అడగలేదు. కసాయివాడి వెనక నడిచే మేక పిల్లల తల వంచుకొని గౌతమ్ వెనకాలే నడుస్తుంది లావణ్య. రిసెప్షన్లో రూమ్ తాళాలు తీసుకొని లిఫ్ట్లో 4వ ఫ్లోర్లోకి తీసుకెళ్లాడు గౌతమ్. రూము తాళాలు తీసి లోపలికొచ్చాడు. వెనకాలే వచ్చింది లావణ్య. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం అడిగింది లావణ్య. ఊరికే లావణ్య, మొన్న నా మీద కోపం వచ్చింది కదూ, ఎందుకో ఈ మధ్య డ్రింక్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. అది ఆ స్వీటీ నన్ను రెచ్చగొట్టి తాగించింది. అదే నాతో పందెం కట్టింది. నీకు దమ్ముంటే నీ పెళ్ళాం ముందే నన్ను అంటూ రెచ్చగొట్టింది. అందుకే అలా చేశాను లావణ్య, నన్ను క్షమించు అన్నాడు గౌతమ్ పశ్చాత్తాపపడుతూ. గౌతమ్ నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడా, లేక ఇదొక మొసలి కన్నీరా అనుకుని మౌనంగా ఊరుకుంది లావణ్య. లావణ్య, నన్ను క్షమించాలని ఒక్క మాటను అను, నా మనసు కుదుట పడుతుంది ప్రాధేయపడుతూ అన్నాడు గౌతమ్. అతని ప్రవర్తన ఏమిటో, మనస్తత్వం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు ఆమెకు. లావణ్య, ఈ రోజును ఇద్దరం సెలబ్రేట్ చేసుకుందాం, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తానంటూ బయటికి వెళ్ళాడు అతను. అక్కడే టీపాయ్ మీదున్న సినిమా వారపత్రికను తిరిగేస్తోంది లావణ్య. అంతలోనే హడావిడిగా వచ్చాడు. చేతిలో స్వీట్ ప్యాకెట్, మల్లెపూల మాల, విడిపూలు తెచ్చాడు గౌతమ్. స్వీట్ ప్యాకెట్లోంచి స్వీట్ తీసి ఆమె నోట్లో పెట్టాడు గౌతమ్. లావణ్య, నిజంగా నేనెంత అదృష్టవంతుడినో. ఈ మాట కిరణ్ కూడా అనేవాడు. అన్నయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి అని. ఎందుకు అన్నట్లు చూసిందామె. నువ్వు నా భార్య అవటమే నా అదృష్టం. ఏ మగాడికైనా తనను అర్థం చేసుకుని అణుకువతో సర్దుకుపోయే భార్య ఉంటే అంతకన్నా అదృష్టమేమిటి? గౌతమ్ మాటలు స్లో పాయిజన్లా ఆమె మనసులోకి ఎక్కుతున్నాయి. క్రమక్రమంగా ఆమె మనసులో గౌతమ్ పట్ల పూర్వమున దురభిప్రాయం తొలగిపోయి దాని స్థానే సదభిప్రాయం రూపుదిద్దుకుంటోంది. సహజంగా ఆడవాళ్ళకి ముఖస్థుతి అంటే ఎంతో మక్కువ. ఆ వీక్ పాయింట్ ఎరిగిన మగాడు ఎలాంటి స్త్రీనైనా మాటలతో ఇట్టే వశపరుచుకుంటాడు. ఆ మత్తులో ఆమె ఏమైనా చేయటానికి సిద్ధపడుతుంది. లావణ్య, మా అమ్మ పోరు పడలేక నీతో బలవంతంగా స్కూటర్ తెప్పించాను. పాత స్కూటర్ అమ్మేసి ఆ డబ్బులు నీ పేరున ఫిక్సడ్ చేస్తాను. నా పేరున వద్దండి, అత్తమ్మ పేరున వెయ్యండి. పోనీ ఈ కొత్త బండి రిజిస్ట్రేషన్ నీ పేరున మారుస్తాను. ఈ ఫారాల మీద సంతకాలు పెట్టు. వీటిని ఆర్డీఓ ఆఫీసులు ఇస్తే బండి రిజిస్ట్రేషన్ నీ పేరుకు మారుస్తారు అంటూ 4 ప్రింటెడ్ ఫారాలు ఆమె ముందు పెట్టాడు గౌతమ్. నా పేరును ఎందుకండి? ఎందుకేమిటి, ఇది మీ వాళ్ళు ఇచ్చింది, అందుకే నీ పేరును ఉండాలి, సంతకాలు పెట్టు అంటూ తొందర చేశాడు గౌతమ్. ఆ ఫారాల మీద వివరాలు చదవకుండానే 4 ఫారాల మీద టిక్ మార్క్ పెట్టిన చోట సంతకాలు పెట్టిందామె. పాపం ఆ కాగితాల మధ్యలో 5 రూపాయల స్టాంపు బాండ్ పేపర్ ఉందన్న సంగతి లావణ్యకు తెలియదు. లావణ్య, ఈ రాత్రి మనిద్దరికీ ఒక మధురమైన రాత్రి కావాలి అంటూ మల్లెపూల మాలను ఆమె కురులలో పెట్టి విడిపూలను మంచం మీద చల్లాడు. అతని ఆరాటాన్ని చూసి నవ్వుకుంది లావణ్య. పాపం, ముందు జరగబోయేది తెలియదు. మర్చిపోయాను లావణ్య, ఇప్పుడే వస్తానంటూ బయటికెళ్ళాడతను. గంటైనా అతను తిరిగి రాలేదు. బయట ఎవరో బెల్ కొట్టారు. గౌతమ్ తిరిగి వచ్చాడనుకుని తలుపు తీసిందామె.
తలుపు తీయగానే ఎదురుగా నిలబడిన బట్టతలను చూసి ఎవరు కావాలి అడిగిందామె. గౌతమ్ గౌతమ్ అంటూ లావణ్యని నెట్టుకుంటూ లోపలికొచ్చాడతను. ఆమె అక్కడే నిలబడింది. నా పేరు విష్ణువర్ధన్, చీఫ్ ఇంజనీర్. రా బేబీ, లోపలికి రా అన్నాడు తలుపు దగ్గరే నిలబడిన ఆమెతో విష్ణువర్ధన్. వారు బయటికెళ్లారు అంది లావణ్య. వస్తాడు గాని లోపలికొచ్చి తలుపు గడియపెట్టు అన్నాడు విష్ణువర్ధన్. విష్ణువర్ధన్ వయసు 50 ఏండ్లకు పైబడి ఉంటుంది. తల మీద వెంట్రుకలన్నీ రాలిపోయి బట్టనెత్తి నిగనిగా మెరుస్తోంది. మనిషి బలంగానే ఉన్నాడు. ఎదర ఒక పన్ను ఊడినట్లుంది. మాట్లాడుతున్నప్పుడు బోసిగా ఉంది. విష్ణువర్ధన్ మాటల్లోని ఆంతర్యం అర్థం కాలేదామెకు. లోపలికి రాకుండా తలుపు దగ్గరే నిలబడింది లావణ్య. విష్ణువర్ధన్ ఆమె దగ్గరకొచ్చి లావణ్య భుజం మీద చెయ్యి వేసి పక్కకు తీసి తలుపు గడియ పెట్టాడు. రా బేబీ, టైం వేస్ట్ చేయకు అంటూ ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేశాడు. వదలండి, నేను అలాంటి చెప్పకు. మా గౌతమ్ గాడి ఏర్పాటు బాగానే ఉంది. బెడ్ మీద మల్లెలు, అంతకన్నా మత్తెక్కించే అందగత్తిని ఏర్పాటు చేశాడు. వాడికి డబుల్ ప్రమోషన్ ఇవ్వాలి. సార్, నన్ను వదలండి. వాడెంత ఇచ్చాడు, దానికి డబుల్ అమౌంట్ ఇస్తాను బేబీ, కమాన్ అంటూ లావణ్యను పట్టుకోబోయాడు. ఆగండి, తెగింపుతో పెద్దగా అరిచింది లావణ్య. ఆమె కేకకి జంకినట్లు ఆగాడు విష్ణువర్ధన్. నేను మీరనుకునే బజార్ మనిషిని కాను. సంస్కారహీనుడైన ఆ గౌతమ్ భార్యని. పెళ్ళాన్ని తార్చుడుగాడు నా మొగుడు. అదంతా నా తలరాత ఏడుస్తోంది లావణ్య. వాట్, గౌతమ్ భార్యవా? ఆశ్చర్యంగా అడిగాడు విష్ణువర్ధన్. ఏడవడమే తప్ప జవాబు ఇవ్వలేదు లావణ్య. సారీ బేబీ, వాడికి ప్రమోషన్ రికమెండ్ చేశాను. దానికి ప్రతిఫలంగా మంచి పార్టీ అన్నాడు. ఇలాంటివి మామూలే గనక పద, ఇంటి దగ్గర వదిలిపెడతాను అన్నాడు విష్ణువర్ధన్. ఇద్దరూ బయటకొచ్చి లిఫ్ట్లో కిందికొచ్చారు. కింద రిసెప్షన్ కౌంటర్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు గౌతమ్. లిఫ్ట్లోంచి బయటకొచ్చిన విష్ణువర్ధన్ లావణ్యలను చూసి దగ్గరకొచ్చాడతను. సారీ సార్, ఎనీ ప్రాబ్లం అడిగాడు గౌతమ్. షటప్, నీ స్వార్థం కోసం అభం శుభం తెలియని అమ్మాయిని బలి చెయ్యాలనుకున్నావా? అయినా ఇలాంటి వెధవ పనులకి ఎవడైనా పెళ్ళాన్ని నీలాంటి వాళ్ళు ఉన్నారని విన్నాను, కానీ ఇప్పుడు నిన్నే చూస్తున్నాను కోపంగా అన్నాడు విష్ణువర్ధన్. అతను తల వంచుకున్నాడు. కమాన్ రామ్మా అంటూ బయటికి దారి తీశాడు విష్ణువర్ధన్. వెనకాలే లావణ్య గౌతమ్లొచ్చారు. ఆటో పిలిపించి గౌతమ్ లావణ్యల్ని ఎక్కమన్నాడు విష్ణువర్ధన్. అతను మౌనంగా ఎక్కి కూర్చున్నాడు. ఆమె బయట కొంగుతో కళ్ళొత్తుకుంటూ కృతజ్ఞతగా విష్ణువర్ధన్ వైపు చూసి ఆటో ఎక్కింది. ఆటోలో ఇంటికొచ్చారు ఇద్దరు. గదిలో ఒక మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చిందామె. గౌతమ్ మామూలుగానే ఉన్నాడు. ఏడ్చి తరువాత కొంత మనసు కుదుటపడ్డాక మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు గౌతమ్ని అడిగింది లావణ్య. నీ నుండి నాకు డైవోర్స్ కావాలి. ఇష్టం లేని దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? వెళ్ళి మా అమ్మని అడుగు. అయినా ఒక్కసారి పరాయి మగాడితో గడిపితే నీకేం పోయింది? వాడు రేపు నా మీద ఏం రిమార్క్ రాస్తాడో. ఛీ, మీలాంటి మగాళ్ళు ఉండబట్టే రోజుకి కొన్ని వరకట్న చావులు తప్పట్లేదు. చేస్తావా? వద్దు, ఇప్పుడప్పుడే వద్దు. చావటం పరిష్కారం కాదు. విడిపోయి ఎవరి దారిన వాళ్ళు బ్రతుకుదాం. నువ్వు ఎంచక్క చంద్రంగాన్ని చేసుకోవచ్చు, నేను నా ఇష్టం వచ్చిందని చేసుకోవచ్చు అన్నాడు గౌతమ్. అది మాత్రం జరగని పని అంటూ అక్కడ ఉండకుండా బయటకొచ్చింది లావణ్య. ఈ ఇంటిలో ఆమెకు రక్షణ ఒక్క మామగారి దగ్గరే. అందుకే కామేశ్వరరావు గదిలోకి వెళ్ళింది. ఆమె కామేశ్వరరావు గదిలోకి వెళ్ళటం చూసింది అంబిక. గదిలోకి వచ్చిన లావణ్యం చూసి ఏదో జరిగి ఉంటుందని ఊహించాడు కామేశ్వరరావు. ఏమిటమ్మా అడిగాడు. కామేశ్వరరావుకి జరిగిందంతా చెప్తోంది లావణ్య. అంతలో అమ్మో ఇది ఎంతకు బరి తెగించింది. ఏమే, ఆ ముసలాడితో ఎన్నాళ్ళ నుంచి సాగుతుందే నీ రంకు బాగోతాం? ఏమయ్యా, ముసలివాడికి పడుచుపిల్ల కావాలా? అందులోనూ కొడుకు పెళ్ళాం కోడలితోనా? పెద్దగా అంటోంది అంబిక. నోర్మై అంటూ కోపం పట్టలేక అంబిక చెంప మీద బలంగా ఒక్కటిచ్చాడు కామేశ్వరరావు. పరాయి మగాళ్ళకి కట్టుకున్న పెళ్ళాన్ని తార్చే నీ కొడుక్కి చెప్పవే బుద్ధి. కోడలు కన్న కూతురితో సమానం. కట్టుకున్నవాడు తనని రక్షిస్తాడని, జీవితాంతం తోడుంటాడని నమ్మి ఆడపిల్ల పెళ్ళవ్వగానే మగాడితో వస్తుంది. కానీ నీ కొడుకు లాంటి బుద్ధిహీనులు కోపంగా అంటున్నాడు కామేశ్వరరావు. ఇదంటే వాడికి ఇష్టం లేదు. అయినా ఈ ముదనష్టపు దాన్ని చేసుకుని మనకేమిటి లాభం? ముక్కుతూ మూలుగుతూ ముష్టివాళ్ళకు పడేసినట్లు ఓ 50,000 పడేశారు. అంతేగాని పాపం వాడి ముచ్చటలేమన్నా తీర్చారా? గతిలేని వాళ్ళు అంది అంబిక. రేపు నీ కూతురు గతేమవుతుందో ఆలోచించుకో అన్నాడు కామేశ్వరరావు. నా కూతురికేం అంటూ వెళ్ళిపోయింది అంబిక. లావణ్య, ఈ రాక్షసుల మధ్య బ్రతకాలంటే నువ్వు కూడా ఒక గడియాళ్ళి దానిలా ప్రవర్తించాలి, ఎదురు తిరగాలి. లావణ్య మౌనంగా ఉండిపోయింది. అరే, రేపు విశ్వమామయ్య వస్తున్నాడంటరా? ఎలారా?
ఇల్లంతా సర్ది కర్టెన్లు అవి మార్చాలి. దరిద్రపు మొహాన్ని రేపు వాళ్ళ ముందుకు రాకుండా చూడాలి. ఎలాగైనా ఆ విశ్వంగాడి కూతుర్ని నీకిచ్చే ఏర్పాట్లు చేస్తాను అంది అంబిక. కర్టెన్లు అవి మార్చడానికి అదుందిగా అమ్మా, దాని జాతకం మన గుప్పిట్లో ఉంది. దాని చేత సంతకాలు చేయించాను. వాటి మీద అదే రెండో పెళ్లికి ఒప్పుకున్నట్లు రాసేస్తే సరి. దానికి తోడు మా ఫ్రెండ్ ఒకడు డాక్టర్ ఉన్నాడు, వాడి దగ్గర సర్టిఫికేట్ రాయించాను. ఎందుకైనా మంచిది, విశ్వం మామయ్య వాళ్ళు ఉన్నంతసేపు దాన్ని వంటగదిలోంచి బయటికి రానీకు అన్నాడు గౌతమ్. 4 రకాల స్వీట్లు తయారు చేయించింది. డోర్ కర్టెన్లు, బెడ్షీట్లు పాతవి తీసేసి కొత్తవి మార్పించింది. ఉదయం 11 గంటలకు వచ్చారు విశ్వనాథం, విశ్వం కూతురు రాధ. విశ్వం కారు ఇంటి ముందు ఆగగానే అంబిక, గౌతమ్లు ప్రముఖ నాయకులకి స్వాగతం పలికినట్లు లోపలికి ఆహ్వానించారు. వాళ్ల హడావిడి వర్ణనాతీతం. అన్నయ్య గారు, మీరు రావటం నిజంగా మా అదృష్టం అంది అంబిక. విశ్వం సిగార్ పైప్ని స్టైల్గా కాలుస్తున్నాడు. డాడీ, ఈవిడేమవుతుంది అడిగింది రాధ. ఈమె నీకు మేనత్ అవుతుంది. ఓ అత్త, గాడ్. రాధ మాటలు వచ్చి రానట్లు ముద్దు ముద్దుగా ఉన్నాయి. అన్నయ్య, వీడు పెద్దబ్బాయి అంటూ గౌతమ్ని పరిచయం చేసింది అంబిక. హలో అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి గల్ఫ్లో అడిగాడు విశ్వం. వీడు కాదన్నయ్య, వాడు చిన్నాడు, వీడు ఇంజనీర్ అంది అంబిక. వెరీ గుడ్ డాడీ, వీళ్లలో నా వుడ్బీ అడిగింది రాధ. ఏమిటమ్మా అర్థంగా కడిగింది అంబిక. తను చేసుకోబోయేది ఎవరిని అని అడుగుతుంది అన్నాడు విశ్వం. ఇంకెవర్నమ్మా, మీ బావనే అంది అంబిక. వీళ్ళ సంభాషణలన్నీ వంటగదిలో ఉండి వింటోంది లావణ్య. డాడ్, కాంట్రాక్ట్ మ్యారేజీనా ఆర్ హిందూ మ్యారేజీనా అడిగింది రాధ. నీ ఇష్టం బేబీ. ఆంటీ, మీ ఇల్లు మా బాత్రూంలా ఉంది, నాకు అస్సలు నచ్చలే. ఐ నెవర్ లైక్ ఈ సోఫాలు, బీరువాలు, చైర్స్ అన్నీ మ్యూజియంలో పెట్టండి, కొత్తవి కొనండి అంది రాధ. అలాగేనమ్మా అంది అంబిక. డబ్బు కావాలంటే డాడీ పారేస్తారు మీకు ముష్టి వాళ్ళకి వేసినట్లు అంది రాధ. వద్దమ్మా అంది అంబిక. నో, ఐ నెవర్ లైక్ దిస్ ఫర్నిచర్. ఇప్పుడే వెళ్ళి కొత్త ఫర్నిచర్ కొందాం, లేకపోతే నేను ఇంట్లో ఉండలేను అంది రాధ. రాధ గౌతమ్ని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతుందని అర్థం కాగానే అంబిక ఆనందానికి అంతులేదు. పదమ్మా, నీ ఇష్టం వచ్చినవి తెచ్చుకుందాం అంది అంబిక. అంబిక, గౌతమ్, విశ్వం, రాధలు షాపింగ్కు బయలుదేరబోతుండగా సువర్ణ వచ్చింది. అరే విశ్వం, అమ్మాయి నా కూతురు సువర్ణ అని సువర్ణ మీ విశ్వం మామయ్య అంటూ పరిచయం చేసింది అంబిక. హౌ స్వీటీ అంటూ సువర్ణను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు విశ్వం. హాయ్ అంది రాధ. రాధ అచ్చం ఫారినర్లా ఉంది. మిడీ స్కర్ట్లో పెదాలకు లిప్స్టిక్ అచ్చం ఆంగ్లో ఇండియన్లా ఉంది. సువర్ణ కూడా అలాగే ఉంది. లావణ్య, కామేశ్వరరావులు తప్ప అందరూ షాపింగ్కు వెళ్ళారు. అక్కడ జరుగుతున్నది, జరగబోయేది అంతా అర్థమవుతోంది లావణ్యకు. వీళ్ళు డబ్బు కొరకు ఏమైనా చేసే రకాలుగా అర్థం చేసుకుంది. వీళ్లను ఎదిరించడమా లేక తిరిగి పుట్టింటికి వెళ్ళిపోవటమా అన్న సందిగ్ధంలో పడింది. తన పెళ్లి చేయటానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో కళ్ల ముందు మెదులుతోంది. ఉన్న చిరాస్తిని అమ్మేశారు, అదీగాక ఇంకా అప్పులు చేశారు. అందుకే ఒకవేళ తాను వెళ్ళిపోవలసి వస్తే తన డబ్బు తనకి తిరిగిస్తే వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది లావణ్య. ఏది ఏమైనా కానీ వెంటనే మాత్రం లొంగిపోకూడదు. ఫర్నిచర్స్లో తనకు నచ్చినవన్నీ ఆర్డర్ ఇచ్చింది రాధ. అవన్నీ తను వచ్చే నాటికి ఇంట్లో ఉండాలన్నది రాధ ఆర్డర్ ఇచ్చిన వాటన్నింటికి అడ్వాన్సులు కట్టేసరికి వాటికే 10,000 అయిపోయాయి. విశ్వం తను కొంటానంటున్నా కొననివ్వలేదు అంబిక. ఎలాగూ రాధను చేసుకుంటే ఆస్తుల్లో సగం ఆస్తి వస్తుంది కాబట్టి వాటి ముందు ఈ 50,000 లెక్క కాదనుకుంది అంబిక. షాపింగ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు విశ్వం, రాధలు. అంబిక, గౌతమ్, సువర్ణలు తిరిగి ఇంటికొచ్చారు. ఏం పిల్లోరా, మరీ పిడుగులా ఉంది అంది అంబిక అడ్వాన్స్ బిల్లులు చూసి గుండెలు బాదుకుంటూ. ఈ వదిన నాకు నచ్చిందన్నయ్యా, ఎంత మోడ్రన్గా ఉంది ఆ డ్రెస్సులు, అబ్బా ఎంత బాగుందో ఆ స్టైల్, ఎంతైనా విదేశాల్లో చదివింది కదా అంది సువర్ణ. నేను కోరుకునేది ఇలాంటి మోడర్న్ గర్ల్నే. ఆ రోజు నీ మాట విని ఈ పల్లెటూరు దాని మెళ్ళో తాళి కట్టాను అన్నాడు గౌతమ్. ఈ మాటలన్నీ లావణ్య వింటూనే ఉంది. కామేశ్వరరావు కూడా అవతలి పక్క నుండి వింటున్నట్లున్నాడు. కోపం పట్టలేక విసురుగా లోపలికొచ్చాడు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోవటం మీకు మంచిది కాదు. బంగారాన్ని వదులుకొని గులకరాయిని ఏరుకుంటున్నారు. ఆ పిల్ల ప్రవర్తన ఏమీ బాగోలేదు. ఇంకా మన దేశంలో సాంప్రదాయాలు చచ్చిపోలేదు ఆవేశంగా అన్నాడు కామేశ్వరరావు. అబ్బో, ఉపన్యాసాలు బాగానే ఇస్తున్నారే, కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడండి వ్యంగ్యంగా అంది అంబిక.
నీకు తిప్పలు ఇప్పుడు తెలియవే అన్నాడు కోపంగా కామేశ్వరరావు. నా మాటకు నోరు విప్పలేని మీరు ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారే, ఏం దాన్ని చూసి ధైర్యం వచ్చిందా అంది అంబిక. మాట్లాడడం చేతకాక కాదే, నీ వెధవ నోట్లో నోరు పెట్టి బజార్న పడటం ఇష్టం లేక మీ ఆటలు ఎలా సాగుతాయో చూస్తాను అన్నాడు కామేశ్వరరావు. అబ్బో భలే చూస్తావులే అంది అంబిక. తన కోపాన్ని ఎవరి మీద చూపలేక తనలోనే దాన్ని అణుచుకుంటూ అక్కడి నుండి బయటకు వచ్చాడు కామేశ్వరరావు. అమ్మా, నాన్న మన ప్లాన్ అంతా పాడు చేసేలాగున్నాడు అన్నాడు గౌతమ్. మన ప్రయత్నాన్ని ఎవరూ ఆపలేరు ఛాలెంజ్గా అంది అంబిక. విశ్వం ఇంటికని వెళ్ళారు అంబిక గౌతమ్లు. కామేశ్వరరావు ఎటో వెళ్ళాడు. సువర్ణ ఇంట్లోనే ఉంది. వెళ్లే ముందు అంబిక పచారీ కొట్టులో తేవాల్సిన సరుకుల లిస్టు రాసి లావణ్య చేతికిచ్చింది. వాళ్ళు తిరిగొచ్చేలోగా ఆ సరుకులు తెమ్మని చెప్పింది అంబిక. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి లావణ్య సరుకుల కోసం మార్కెట్కి వెళ్ళింది. ఇంట్లో సువర్ణ ఒక్కతే ఉంది. లావణ్య బయటికి వెళ్ళిన 5 నిమిషాలకి సువర్ణ కూడా బయటకు వచ్చి పక్క ఇంట్లోంచి ఫోన్ చేసి వెంటనే తిరిగొచ్చింది. సువర్ణ తిరిగొచ్చిన 5 నిమిషాలకి హీరో హోండా బైక్ మీద వచ్చాడు అశ్విన్. హాయ్ గోల్డ్, ఏంటి విశేషం, నేరుగా ఇంటికే రమ్మన్నావు అంటూ వచ్చాడు అశ్విన్. ఇంట్లో ఎవ్వరూ లేరు, బోర్ కొట్టి కంపెనీ కోసం నీకు ఫోన్ చేశాను అదోలా చూస్తూ అంది సువర్ణ. మాట్లాడుతూ మధ్య మధ్యలో పైపంటితో క్రింది పెదాల్ని కొరుకుతోంది సువర్ణ. ఏం కంపెనీ అంటూ సువర్ణ చెక్కిలిపై చిటికి వేశాడు అశ్విన్. అశ్విన్ కమాన్, మా వదిన షాపింగ్కు వెళ్ళింది అంటూ బయట తలుపులు గడియపెట్టి వచ్చి బెడ్రూమ్లోకి దారి తీసింది సువర్ణ. ఏయ్, నీకింత ధైర్యం ఎప్పుడొచ్చిందోయ్ అంటూ సువర్ణను చుట్టేశాడు అశ్విన్. నిన్ను ప్రేమించాక అంటూ బలంగా అశ్విన్ని హత్తుకుంది సువర్ణ. ఇద్దరూ మధురానుభూతుల్లో తేలిపోతున్నారు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. కాలింగ్ బెల్ మోగుతున్న ఆ శబ్దాన్ని కూడా గమనించలేదు ఇద్దరు. కొంతసేపు ఆగి మళ్ళీ మోగింది బెల్. ఎవరో వచ్చినట్లున్నారు, ముందుగా తేరుకున్న అశ్విన్ కంగారుగా అన్నాడు. డోంట్ వరీ డియర్, అదే మా పల్లెటూరి వదిన అయ్యుంటుంది అంది సువర్ణ. సువర్ణ అశ్విన్లిద్దరూ పూర్తిగా నగ్నంగా ఉన్నారు. భయంతో కంగారుగా బట్టలు వేసుకున్నాడు అశ్విన్. సువర్ణ మాత్రం ఏ భయం లేకుండా తాపీగా మ్యాక్సీ తొడుక్కుని వెళ్ళి తలుపు తీసింది. పచారీ సరుకులతో వచ్చింది లావణ్య. చెదిరిన జుట్టు, నలిగిన బట్టలు, మ్యాక్సీ హుక్లు కూడా సరిగ్గా పెట్టుకోకుండా అస్తవ్యస్తంగా ఉన్న సువర్ణను ఒక్కసారి పరిశీలనగా చూసిందామె. 2 చేతుల్లో 2 సంచులు పట్టుకుని లోపలికొచ్చింది. లోపల సోఫాలో భయంగా బిత్తర చూపులు చూస్తూ కూర్చున్న అశ్విన్ని చూసింది. ఏదో తప్పు చేసినట్లు అశ్విన్ ముఖం చూడగానే తెలిసిపోతోంది. మామూలుగా వంటగదిలోకి వెళ్ళింది. సంచులు 2 వంటగదిలో పెట్టి వచ్చింది లావణ్య. ఈలోగా అశ్విన్ బయటికెళ్ళాడు. అశ్విన్కి సెండ్ ఆఫ్ చెప్పడానికి బయటికెళ్ళింది సువర్ణ. లావణ్య తిరిగి హాల్లోకి వచ్చింది. అప్పుడే సువర్ణ కూడా వీధి గుమ్మంలోంచి హాల్లోకి వచ్చింది. ఇద్దరి చూపులు కొన్ని సెకండ్లు కలిశాయి. సువర్ణ చూపుల్లో తీవ్రత, క్రూరత్వం దాగుంది. లావణ్య చూపుల్లో సౌమ్యత తొంగి చూస్తోంది. ఏమంత త్వరగా తిరిగొచ్చావు విలన్లా అడిగింది సువర్ణ. ఆమె జవాబు ఇవ్వలేదు. నేనేం చేస్తుంటానా అని వచ్చావు కదూ, అయినా పెళ్లి కాకముందు కాలేజీలో నువ్వెంతమందితో తిరిగావో ఎవడికి తెలుసు అంది సువర్ణ. సువర్ణ, నీ భవిష్యత్తుని పాడు చేసుకోకు. బురద తొక్కితే నీళ్లతో కడుక్కుంటే పోతుంది, కానీ ఆడపిల్ల పెళ్లి కాకుండా కాలు జరితే తిరిగి బ్రతకలేదు అంది లావణ్య. ఆపు నీ నంగనాచి కబుర్లు, పెద్ద పతివ్రతలా చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు చూసింది ఎవరితోనూ చెప్పకూడదు అంది సువర్ణ. తప్పు చేయటం ఒక తప్పైతే ఆ తప్పును కప్పిపుచ్చుకోవటం మరో తప్పు అవుతుంది అందామె. షటప్ అంటూ లావణ్య చెంప మీద బలంగా కొట్టింది సువర్ణ. నీ అంతు చూస్తా, నాకు నీతులు చెప్తావా అంటూ అంది పళ్ళు నూరుతూ సువర్ణ. ఆమె మౌనంగా తన గదిలోకి వెళ్ళింది. విశ్వం ఇంటికెళ్ళిన గౌతమ్, అంబికలు తిరిగొచ్చారు. అదెక్కడ చచ్చిందే లోపలికి అడుగు పెడుతూనే అడిగింది అంబిక. ఆ గదిలో ఉంది. అరే అన్నయ్య, మీరటు వెళ్ళగానే అది నన్ను పచారీ కొట్టుకు వెళ్ళమంది. పోనీలే అని నేను పచారీ కొట్టుకు వెళ్ళాను. నేనటు వెళ్ళగానే అది ఆ చంద్రంగాడికి ఫోన్ చేసినట్లుంది. మొన్న వచ్చాడుగా, ఇంకా వాళ్ళు ఊరు వెళ్ళి ఉండడు, వాడొచ్చాడు. నాకు ఆ కొట్లో బాగా ఆలస్యమైంది. జీతాల రోజులు కదా, కొట్లో జనం విపరీతంగా ఉన్నారు. 2 గంటలు పైనే పట్టింది. నేను తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు కొత్త స్కూటర్ కనిపించింది. అది మొన్న చంద్రం వేసుకొచ్చింది లాగుందే అనుకున్నాను. బయట కాలింగ్ బెల్ నొక్కాను, కానీ వెంటనే ఎవరూ తలుపు తీయలేదు. మళ్ళీ నొక్కాను, అయినా జవాబు లేదు. అలా 4 సార్లు బెల్ నొక్కాక 5వసారి తలుపు తీసింది. ఎదురుగా జుట్టంతా రేగిపోయి, బొట్టు చెదిరిపోయి, బుగ్గలు ఎర్రగా కంది, చీర బాగా నలిగి ఉంది.
కంగారులో జాకెట్ మర్చిపోయిందిలాగుంది. బ్రాతోటే వచ్చేసింది. పైట కొంగు కప్పుకొని చీర కుచ్చెళ్ళు కూడా సరిగ్గా లేవు. నేను లోపలికి రాగానే చంద్రం మెల్లగా బయటికి జారుకున్నాడు. వదినా, నీకిది న్యాయమేనా అని అడిగినందుకు నా చెంప మీద కొట్టింది అంటూ ఏడుపు మొదలుపెట్టింది సువర్ణ. అమ్మా, చూస్తావేమ్రా, దాన్ని ఇలా లాక్కురా అంది అంబిక. లావణ్య అంటూ ఇల్లంతా దద్దరిల్లేలా పెద్దగా కేక పెట్టాడు గౌతమ్. భయంగా వంటగదిలోంచి బయటకు వచ్చింది లావణ్య. రావే అంటూ లావణ్య జుట్టు పట్టుకుని లాగాడతను. ఏమే, నా ఇంట్లోనే రంకుబాగోతం నడుపుతావా అంటూ లావణ్య 2 చెంపల మీద ఎడాపెడా కొట్టింది అంబిక. నడుం బెల్ట్ తీసి లావణ్యను కొట్టడానికి పైకెత్తాడతను. అప్పటి వరకు మౌనంగా భరిస్తూ ఊరుకున్న లావణ్య ఒక్కసారిగా తల పైకెత్తింది. లావణ్య కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. నరాలు బిగుసుకునేలా పిడికిలి బిగించింది. అతను బెల్ట్తో కొట్టబోయాడు. తన వంటి మీద పడబోతున్న బెల్టుని గట్టిగా పట్టుకుని బలంగా లాగిందామె. లావణ్యలో అంత బలం ఎక్కడుందో తెలియదు కానీ ఆ ఊపుకు తూలి కింద పడబోయాడతను. బెల్ట్ ఆమె చేతిలోకి వచ్చింది. చేతికి అందిన బెల్ట్తో వెంటనే బలంగా అతని ఒంటి మీద ఒక్కటిచ్చింది. అదే ఊపులో వెంటనే ఇంకొకటి అంబిక వంటి మీదకి వచ్చింది. అలసిపోయినట్లు 1 నిమిషం ఆగింది. అదే లావణ్య చేసిన తప్పు. ఊహించని ఆ సంఘటనకు తల్లి కొడుకులు బిత్తరపోయారు. భయంగా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. వాళ్లకు కొద్దిగా దూరంగా నిలబడింది సువర్ణ. లావణ్య అలుపు తీర్చుకోవటానికి ఆగటాన్ని అదనుగా తీసుకొని లావణ్య వెనగ్గా వచ్చి బలంగా ముందుకు నెట్టింది. లావణ్య తూలి ఎదురుగా ఉన్న గోడకు కొట్టుకొని కింద పడింది. లావణ్య నుదురు చిట్లి రక్తం గోడ మీద చిందింది. కింద పడిన లావణ్య మీదకి ముగ్గురు ఒకేసారి విజృంభించి దూకారు. కాలితో లావణ్య డొక్కల్లో తన్నాడు గౌతమ్. లావణ్య జుట్టు పట్టుకుని గోడకేసి కొడుతోంది అంబిక. లావణ్య ఒంటి మీద బట్టలన్నీ చింపేసి ఇష్టం వచ్చినట్లు కొడుతోంది సువర్ణ. కసాయివాడి చేతిలో పడ్డ లేడి పిల్లలా విలవిల్లాడిపోతోంది లావణ్య. ఆ దెబ్బలకి స్పృహ తప్పింది లావణ్యకు. ముగ్గురు కలిసి లావణ్యని వంటగదిలోకి లాక్కెళ్లారు. అన్నయ్య, ఇదిగో ఈ కిరోసిన్ పోసి అగిప్పులగి చస్తుంది అంది సువర్ణ. ఆగరా, అది చస్తే పోలీసులు మనల్ని మూసేస్తారేమో ఆలోచించు అంది అంబిక. అంతలో బయట కాలింగ్ బెల్ మోగింది. బెల్ ఆగకుండా మోగుతూనే ఉంది. సువర్ణ వెళ్ళి తలుపు తీసింది. కామేశ్వరరావు లోపలికొచ్చాడు. కంగారుగా వంటగదిలోకి పరిగెట్టుకెళ్ళింది సువర్ణ. సువర్ణ ఎందుకంత కంగారు పడుతుందో అర్థం కాలేదు. అయినా వీళ్ల బుద్ధులు మంచివి కావు. లావణ్యను ఏం చేస్తున్నారో అన్న అనుమానం కలిగింది కామేశ్వరరావుకు. ఆ అనుమానం రాగానే వెంటనే నేరుగా వంటగదిలోకి దారి తీశాడు కామేశ్వరరావు. అమ్మా, ఆ ముసలాడు వస్తున్నాడే అంబికతో అంటుంది సువర్ణ. సువర్ణ మాట పూర్తి చేసేలోగా కామేశ్వరరావు లోపలికొచ్చాడు. ఈలోగా గౌతమ్ కిరసనాయిల్ డబ్బాలోని ఆయిల్ని లావణ్య వంటి మీద గుమ్మరించాడు. అగ్గిపుల్ల గీసేవాడే కానీ కంగారులో అగ్గిపెట్టే దొరకలేదు. లోపలికి రావడంతోటే చేతి కర్రతో గౌతమ్ వీపు మీద బలంగా కొట్టాడు కామేశ్వరరావు. ఆ వెంటనే అంతే బలంగా చేతి కర్రతో అంబికను కొట్టాడు. ఛీ, మీరు మనుషులు కాదురా, నిన్ను ఇంజనీరింగ్ చదివించింది ఎందుకురా? ఆడపిల్లల్ని కాల్చి చంపటానికా? ఏమే, నువ్వు ఆడదానివా? ఆ రోజుల్లో మా అమ్మ నేను మీ తల్లి కొడుకుల్లా ప్రవర్తించినట్లయితే నీ గతేమయ్యుండేది అని తిట్టి అక్కడే ఉన్న జగ్గులోని నీళ్లు తీసుకుని లావణ్య ముఖం మీద చల్లాడు. చన్నీళ్లు పడగానే లావణ్య కళ్ళు తెరిచింది. అంబిక, గౌతమ్, సువర్ణలు వంటగదిలోంచి బయటికి జారుకున్నారు. లేమ్మా అంటూ లావణ్యను పట్టుకుని పైకి లేపాడు కామేశ్వరరావు. ఈ రాక్షసుల మధ్య ఉండటం నీ ప్రాణాలకే ప్రమాదం అన్నాడు కామేశ్వరరావు. తన వంటి మీద బట్టలన్నీ ముద్దగా తడిచి ఉన్నాయి. ఒళ్లంతా కెరోసిన్ ఆయిల్ వాసనొస్తోంది. దాన్ని బట్టి తన మీద హత్యా ప్రయత్నం చెయ్యబోయారని అర్థం చేసుకుంది లావణ్య. బ్రతికుంటే అదే 10,000 ఇలాంటి మగాడితో సంసారం చెయ్యలేవు. వీడికి కావాల్సింది భార్య కాదు, బజారు వాళ్ళు. పదమ్మా, నిన్ను మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను అని తనే లావణ్య బట్టలు సూట్ కేసులో సర్ది తీసుకొచ్చాడు. తనే వెంటబెట్టుకుని లావణ్యను పుట్టింటికి తెచ్చాడు కామేశ్వరరావు. కూతుర్ని వెంటబెట్టుకుని మామగారు కూడా రావటం ఆశ్చర్యం అనిపించింది రామనాథం దంపతులకి. లావణ్యను పుట్టింటిలో వదిలి వెంటనే వెనుదిరిగాడు కామేశ్వరరావు. వస్తానమ్మా, ప్రస్తుతం నీకు నేను ఏ సహాయం చేయలేకపోతున్నాను, కానీ నా పూర్తి సహకారం నీకెప్పుడూ ఉంటుంది. ఇక నుండి నువ్వు ఆ రాక్షసుల్ని మర్చిపోయి ధైర్యంగా బ్రతుకు. నీకు ఏ ఆర్థిక సహాయమైనా నేనందిస్తానన్నాడు కామేశ్వరరావు. కళ్లల్లోంచి కారుతున్న కన్నీటిని అడ్డుకుని సరైన తల ఊపింది లావణ్య. రామనాథం, శారదమ్మలు 2 రోజులు ఉండమంటున్నా ఉండకుండా వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు కామేశ్వరరావు. పుట్టింటికి వచ్చిన లావణ్య 2 రోజులు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంది.
ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ కూర్చుంటుంది. అప్రయత్నంగానే ధారాపాతంగా ఆమె కన్నుల వెంట కన్నీరు కారిపోతోంది. పరధ్యానంలో ఉన్న లావణ్యను ఎవరు పిలిచినా వినబడేది కాదు. రామనాథం, శారదమ్మలు ఎన్నిసార్లు అడిగినా కారణం చెప్పట్లేదామె. ఏమీ లేదు, నా కర్మ అంటుందే తప్ప వివరంగా విషయమేమిటో చెప్పట్లేదు. లావణ్య వచ్చి 2 రోజులైనా ఆమె వచ్చిన సంగతి చంద్రానికి తెలియలేదు. తెలిస్తే వెంటనే వచ్చి లావణ్యను పలకరించేవాడు. 3వ రోజు లావణ్యే చంద్రం మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళింది. హఠాత్తుగా ప్రత్యక్షమైన లావణ్యం చూసి ఆశ్చర్యపోయాడు చంద్రం. రా లావణ్య, ఎప్పుడొచ్చావు అంటూ చేస్తున్న పని ఆపి ఎదురొచ్చాడు చంద్రం. మౌనంగా లోపలికొచ్చి క్యాబిన్ రూమ్లో కూర్చుంది లావణ్య. ఆమెలో పూర్వపు ఉత్సాహం కానీ, ముఖంలో పూర్వపు కళ కానీ లేదు. దిగులుతో ముఖం పీక్కుపోయింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బరించాయి. లావణ్య, ఇక్కడే కూర్చో, పనికుర్రాడికి అప్పగించి చేతులు కడుక్కొస్తాను అంటూ బయటికెళ్ళాడు చంద్రం. తను సగం రిపేరు చేసి మధ్యలో ఆపిన పనిని ఎలా పూర్తి చేయాలో వివరించి ఆ పనిని తన అసిస్టెంట్కి అప్పగించాడు. ఆయిల్ చేతులు కడుక్కొని ఆయిల్ డ్రెస్ని మార్చేసి వచ్చాడు చంద్రం. చంద్రం, బయటికెళ్దామా అడిగిందామే. అలాగే, నీ ఇష్టం అంటూ లేచాడు చంద్రం. ఇద్దరూ బయటకొచ్చారు. లావణ్య, ఎక్కడికి వెళ్దాం? సినిమాకి వెళ్దామా అడిగాడు చంద్రం. వద్దు, చెరువు గట్టుకెళ్దాం అంది లావణ్య. ఊరు బయట సుమారు 200 ఎకరాల విస్తీర్ణం గల పెద్ద చెరువు ఉంది. ఆ చెరువుకు ఒకవైపు ఆనుకొని ఊరు ఉంటుంది, మరొక వైపు రైల్వే లైను. ఆ లైనుకు చివర చిన్న వంతెన ఉంది. రైల్వే బ్రిడ్జ్ కింద ఎండాకాలం నీళ్లుండవు. చుట్టూ పచ్చిక మెత్తగా పెరిగి ఉంటుంది. చాలామంది సాయంత్రం పూట షికారుగా అక్కడికి వస్తుంటారు. చెరువులోని పచ్చిక మీద కానీ, బ్రిడ్జ్ కింద కానీ, వంతెన మీద కానీ ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కూర్చుంటారు. ఆ ఊరికి అదే విహార స్థలం. లావణ్య, చంద్రం వచ్చి వంతెన మీద కూర్చున్నారు. చాలాసేపు మౌనం ఇద్దరి మధ్య రాజ్యమేలింది. ఆ మౌనాన్ని భరించలేక అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని, లావణ్య, ఊరు నుండి ఎప్పుడొచ్చావు అడిగాడు చంద్రం. అప్పటికే ఆమె కళ్ళల్లో నీరు నిండి ఉంది. ఎప్పుడూ బొట్లుగా రాలి కింద పడదామా అన్నట్లు. చంద్రం అడిగిన ప్రశ్నకు లోలోన దుఃఖం పొంగుకొచ్చింది. కళ్ళల్లో నిలిచిన కన్నీరు బొట్లు బొట్లుగా రాలి కింద పడ్డాయి. వెక్కిళ్ళు బయటికొచ్చాయి. అప్పటి వరకు లావణ్య ముఖంలోకి చూడలేదు చంద్రం. వెక్కిళ్ళు వినగానే తలెత్తి ఆమె వైపు చూశాడు. పైట చెంగును నోటికి అడ్డం పెట్టుకుని వెక్కిళ్ళను ఆపటానికి ప్రయత్నిస్తోంది లావణ్య. అయినా ఆమె ప్రయత్నం వ్యర్థమైంది. లావణ్య, ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు అర్థంగాక అడిగాడు చంద్రం. ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడం నేను చేసుకున్న పాపం చంద్రం. ఏం జరిగింది లావణ్య ఆదుర్దాగా అడిగాడు చంద్రం. జరిగిందంతా వివరంగా చెప్పిందామే. ఇంత మోసగాళ్ళ, నేను వెళ్ళి అడుగుతాను కోపంగా అన్నాడు చంద్రం. వద్దు చంద్రం, మనం అడిగి ప్రయోజనం ఉండదు. వాళ్ళు నన్ను మాయ చేసి స్టాంప్ పేపర్ మీద, తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు అంది లావణ్య. నో లావణ్య, ఇలాంటి వాళ్లను వదిలిపెట్టకూడదు. ఈరోజు నిన్ను మోసం చేశారు, రేపు ఇంకో ఆడపిల్లను మోసం చేస్తారు. చంద్రంలో కోపం పెరుగుతోంది. చంద్రం, ఈ విషయాలేవి ఇంతవరకు ఇంట్లో చెప్పలేదు. చెప్తే అమ్మా నాన్న కృంగిపోతారు. కానీ ఈరోజు కాకపోయినా రేపన్నా తెలుస్తుంది. ఎలా? బాధగా అందామే. మౌనంగా ఆలోచిస్తున్నాడు చంద్రం. చంద్రం, నాకేదైనా ఉద్యోగం లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి. అంటే స్వంతంగా ఏదైనా చేసుకుని స్వతంత్రంగా బ్రతకాలి అంది లావణ్య. లావణ్య, ఒక్కసారి మీ అత్తగారింటికి వెళ్ళి నేను ప్రయత్నిస్తాను. వాళ్ళ మనసులు ఏమన్నా మారుతాయేమో. వాళ్ళ మనసులు మారవు చంద్రం. అంతగా అవసరం వస్తే వాళ్ళు మారినట్లు నటిస్తారు, మనల్ని మోసం చేస్తారు. సరే, నువ్వు ఇక్కడే ఉండేలాగుంటే ఒక పని చేద్దాం. నువ్వెలాగో గ్రాడ్యుయేట్వి కాబట్టి ఇక్కడే చిన్న కాన్వెంట్ ప్రారంభిద్దాం. మన ఊరు ఎంత డెవలప్ అవుతున్నా ఇక్కడ సరైన స్కూల్ లేదు అన్నాడు చంద్రం. అలాగే చేద్దాం అందామే. లావణ్య, 2-3 రోజుల్లో నేను వెళ్ళి ఒకసారి వాళ్ళతో మాట్లాడొస్తాను. అందువల్ల ప్రయోజనం ఉండదు చంద్రం. నువ్వు బాధపడతావని ఒక విషయం చెప్పలేదు. ఏమిటది? వాళ్లకు నువ్వు నా స్వంత అన్నల కన్నా ఎక్కువని చెప్పినా నమ్మట్లేదు. మనిద్దరికీ ఏదో అక్రమ సంబంధం ఉందని, లేకపోతే ఏ బంధుత్వము లేని బయటవాడివి ఎందుకు సహాయం చేస్తావని వాళ్లకు అనుమానం. నా పెళ్ళి అయిన తర్వాత ఇంతవరకు నా అన్నలు నిరంజన్, శ్రీధర్లు నేను ఎలా ఉన్నానో అని చూడటానికి కూడా రాలేదు. నువ్వు అప్పుడప్పుడు వస్తుంటే వాళ్లకు అదే అనుమానం. వాళ్ళ బుద్ధులు అటువంటివి. ఎదుటివాళ్ళు కూడా తమలాంటి వాళ్లే అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. పూర్తిగా ఏమీ తెలియని వాడికి విషయాన్ని చెప్పి ఒప్పించవచ్చు, తెలిసిన వాడికి నచ్చచెప్పొచ్చు. కానీ తెలిసి తెలియని వాడికి మాత్రం చెప్పలేం. వాడు తన మూర్ఖత్వంతో చెప్పేది అర్థం చేసుకోలేడు. అలాంటి మూర్ఖులు వీళ్ళు అంది లావణ్య. అయినా ఒకసారి నా ప్రయత్నం చేస్తాను.
రెండు వైపులా గట్టిగా లాగితే ఎంత గట్టి తాడైనా తెగిపోతుందంటూ లేచాడు చంద్రం. ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. కొంతసేపు కూర్చున్నాడు చంద్రం. చంద్రం, అమ్మాయి అదోలా ఉంటుంది, ఏమిటని అడిగినా కారణం చెప్పట్లేదు, నీకేమైనా చెప్పిందా బాబు అడిగాడు రామనాథం. సమాధానం ఏం చెప్పాలో తోచక లావణ్య వైపు చూశాడు చంద్రం. చెప్పవద్దని కళ్ళతో సైగ చేసింది లావణ్య. ఏం లేదు లావణ్య నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో అర్థం కావటం లేదు చంద్రానికి. నాన్న, ఇంక తిరిగి ఆ ఇంటికి వెళ్ళటం జరగదు. ఇంకా ఆ విషయాన్ని దాచి అందరినీ సందేహంలో ఉంచటం ఎందుకని తనే అంది లావణ్య. ఆ మాట వినగానే రామనాథం శారదమ్మల గుండె ఒక్కసారిగా ఆగి మరలా కొట్టుకుంది. నాన్న, నాకు అసలు పెళ్ళెందుకు చేశారు? ఆడపిల్లని పెళ్లి చేసి అత్తవారింటికి పంపకుండా ఇంట్లో ఉంచుకోలేం కదే అంది శారదమ్మ. మీరు ఆయన ఉద్యోగాన్ని చదువును చూశారే గాని ఆ మనుషుల స్వభావాల్ని తెలుసుకోలేదు. వాళ్ళు మనుషులు కారు, రాక్షసులు. వాళ్లకు డబ్బు పిచ్చి ఎక్కువ అంది లావణ్య. అసలేం జరిగిందమ్మా అడిగాడు రామనాథం. జరిగిందంతా చెప్పిందామే. అంతా విన్న రామనాథం శారదమ్మలు నీరు కారిపోయారు. నిలబడ్డ చోటే కూలబడింది శారదమ్మ. ఈజీ చైర్లో కూర్చున్న రామనాథం వెనక్కి వాలిపోయాడు. నాన్న, మీరేం దిగులు పడొద్దు సార్, నేను వెళ్ళి విషయం తెలుసుకొని వస్తాను అన్నాడు చంద్రం. రామనాథం దిగులుగా కూర్చున్నాడే గాని ఏ సమాధానం చెప్పలేదు. మరుసటి రోజు ఉదయాన్నే ప్రయాణమయ్యాడు చంద్రం. గౌతమ్ ఇంటికొచ్చాడు చంద్రం. గుమ్మం ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు. కొంతసేపటికి తలుపు తీసుకుని బయటకొచ్చింది అంబిక. ఎవరు కావాలి దీర్ఘం తీస్తూ అడిగింది అంబిక. నేను లావణ్య అంటూ తనని గుర్తు చేయబోయాడు చంద్రం. ఇంకా ఎక్కడుంది? వెళ్ళిపోయిందిగా, మా అందరి మీద పోట్లాడి అంది అంబిక. మీరు అబద్ధం చెప్తున్నారు, నేను గౌతమ్తో మాట్లాడాలి అన్నాడు చంద్రం. వాడు లేడు, ఏ విషయాన్నైనా నాతోనే మాట్లాడు అంది అంబిక. ఇంతసేపు గుమ్మం ముందే నిలబెట్టి మాట్లాడుతోంది అంబిక. లోపలికి రావచ్చా తనే అడిగాడు చంద్రం. రా అంటూ లోపలికి దారి తీసింది అంబిక. వెనకాలే వచ్చి సోఫాలో కూర్చున్నాడు చంద్రం. మా లావణ్య వల్ల మీకెదురైన ప్రాబ్లం ఏమిటి అడిగాడు చంద్రం. అమ్మో, అదలా మెత్తగా ఉంటుందే గాని మహా నిరజాణ అంది అంబిక. అసలు కారణం చెప్పండి చిరాగ్గా అన్నాడు చంద్రం. దానికి మా అబ్బాయి ఇష్టం లేదట, అదే మా మీద పోట్లాడి వెళ్ళిపోయింది అంది అంబిక. అబద్ధం, మీరు చెప్తున్నవన్నీ కల్పితాలు కోపాన్ని అణుచుకోలేక పెద్దగా అన్నాడు చంద్రం. అవునయ్యా, కల్పితాలే, ఏం చేస్తావు? దానికి మా అబ్బాయి ఇష్టం లేదని, అదే స్వయంగా విడాకులు కావాలని రాసిన స్టాంప్ పేపరు లెటరు మా దగ్గరున్నాయి. నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అంది కటువుగా అంబిక. చూడండి, మీరిలా చేయటం భావ్యం కాదు. ఆడదానిగా మీకు తెలుసు ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత కష్టపడాలో అన్నాడు చంద్రం. అవన్నీ నాకు అనవసరం అంది అంబిక. మీరు అడిగినంత కట్నం ఇచ్చారు, స్కూటర్ ఇచ్చాం, మాకు సాధ్యమైనంత వరకు ఇచ్చాం అన్నాడు చంద్రం. ఇచ్చారులే మహా, చూడబ్బాయ్, నీకు నాకు వాదన వద్దు. ఆ పిల్లే తనకు ఇష్టం లేదని రాసిచ్చింది, ఇంకా అది నా గడప తొక్కటానికి వీల్లేదు. అయితే మేమిచ్చిన కట్నం తిరిగి ఇచ్చేస్తావా? కట్నమా? మీరు కట్నం ఇచ్చినట్లు కానీ మేము కట్నం తీసుకున్నట్లు కానీ ఏమైనా రసీదులున్నాయా అడిగిందామె. ఏం సమాధానం చెప్పాలో వెంటనే తోచలేదు చంద్రానికి. అయినా నువ్వెవరు? నీకు దానికి ఏమిటి సంబంధం? వాళ్ళ అన్నలే దాని మొహం తిరిగి చూడలేదు, నీకెందుకంత ప్రేమ అదంటే? అవన్నీ మీకు అనవసరం కోపంగా అన్నాడు చంద్రం. అంత జాలిగలవాడవు, నువ్వే దాన్ని మళ్ళీ పెళ్లి చేసుకో, లేదా ఉంపుడుగత్తెగా ఉంచుకో వ్యంగ్యంగా అంది అంబిక. ఆ మాటలకు లాగి ఆమె చెంప మీద ఒక్కటి కొట్టాలనుకున్నాడు, కానీ బలవంతాన కోపాన్ని ఆపుకున్నాడు చంద్రం. మీరు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు అన్నాడు చంద్రం. అబ్బో, సభ్యత నీకే తెలుసులే, ఇంకా కూర్చున్నావేం? నువ్వు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళు అంది అంబిక. అంబిక గురించి లావణ్య చెప్తే ఏమో అనుకున్నాడు, కానీ ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి అర్థమైంది అంబికది ఎంతటి క్రూర మనస్తత్వమో. భారమైన హృదయంతో వెనుదిరిగాడు చంద్రం. కథ కొనసాగుతుంది.